నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇక బిగ్ బాస్ రివ్యూకి వస్తే ఈ 2 డేస్గా టాస్కే జరుగుతుందండి. 3 డేస్గా నేను మండే చెప్తున్నాను, మండే ట్యూస్డే. ఈ 2 డేస్గా దొంగలు రెబల్స్ అనే ఒక టాస్క్ ఏదో స్టార్ట్ చేశారు. దాంట్లో 3 టీములు పెట్టారు. పింక్ టీము, ఆరెంజ్ టీమ్ అండ్ అట్లా బ్లూ టీమ్ అని పెట్టారు. సో ఒక్కొక్క టీంలో 4 అనమాట. సంజన గారిని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు, పాపం ఆవిడ అవుట్ ఆఫ్ ద గేమ్ ఉన్నారు. సో ఆమెను సంచాలకుగా పెట్టారు. అసలు ఎంత పార్షాలిటీ అండి, అంటే సపోర్ట్ లేకపోతే గేమే ఆడడానికి లేకుండా అయిపోయింది. ఆ అమ్మాయి అసలు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఈ వీక్ అంతా ఖాళీగా ఉన్నట్టే కదా, అట్లా ఛాన్స్ ఇవ్వకపోతే. సో ఆవిడ ఖాళీగానే ఉన్నారు, ఇంకా ఆవిడని సంచాలకుగా పెట్టారు. ఈ మధ్యలో చిన్న చిన్న గేమ్స్ పెడుతున్నారు. ఇప్పుడేమో తనుజ, రాము, ఇమాన్యుయల్ అండ్ గౌరవ్ ఒక టీం అనమాట. భరణి గారు, పవన్, రీతు అండ్ నిఖిల్ ఒక టీము. దివ్య, సుమన్ శెట్టి గారు, సాయి, నిఖిల్ ఇక్కడ అనుకుంటా. సో ఇట్లా 3 టీములు పెట్టారు. 3 టీములకి పెట్టి దీంట్లో రెబల్స్ ఉన్నారు అని మధ్య మధ్యలో బిగ్ బాస్ ఫోన్స్ చేస్తున్నారు. ఫోన్ చేసి మీరు దివ్య నిన్ను సుమన్ శెట్టిని పిలిచారనమాట. పిలిచి నువ్వు రెబల్వి, అంటే రెబల్ ఇన్ ద సెన్స్ రెబల్ ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. సో నువ్వు వాళ్ళకి ఏదో టాస్క్ ఇస్తారు, సీక్రెట్ టాస్క్, అది కంప్లీట్ చేసేస్తే వాళ్ళు ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. సుమన్ శెట్టి గారికి టాస్క్ ఇచ్చి చేయమంటే ఆయన చేయలేకపోయారు. అప్పుడు దివ్యాన్ని హెల్ప్కి ఇచ్చారనమాట. సో ఇద్దరు రెబల్స్, మీరిద్దరు టాస్క్ చేయాలి అని అన్నారనమాట. దాంట్లో దివ్యాకి ఏం చెప్పారు, ఎవరైనా ముగ్గురిని వాళ్ళ కూర్చున్న ప్లేస్లోంచి లేపి ఆమె కూర్చోవాలి, వాళ్ళు కూర్చోవాలి, సుమన్ శెట్టి గారు కానీ దివ్య కానీ. సో ఆవిడ ఆ టాస్క్ కంప్లీట్ చేసింది. ఎవరు భరణి గారిని లేపింది. భరణి గారు లేవమంటే లేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు కదా. భరణి గారిని లేపింది, రీతుని లేపింది, నిఖిల్ని లేపింది. ఏదో ఆ టాస్క్ కంప్లీట్ అయింది. సెకండ్ గేమ్ ఏమో టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో ఉన్న టెట్రా ప్యాక్ ఒకటి మీరు తాగాలి, మీరు తాగేసి మిగతావి స్టోర్ రూమ్లో పెట్టేయండి అన్నారు. 7-8 ప్యాకెట్స్ టిన్స్ ఉన్నాయి, అవన్నీ వీళ్ళు సీక్రెట్ టాస్క్ తాగారు, అవి లోపల పెట్టారు. వీళ్ళు ఫస్ట్ ఏమో డెమాన్ పవన్ని తీసేశారు, ఫస్ట్ కళ్యాణ్ని తీసేశారనమాట. కళ్యాణ్ తీసిన తర్వాత మళ్ళీ అందరినీ లివింగ్ రూమ్లో కూర్చోబెట్టేసి అంటే ఇప్పుడు ఎవరి మీద మీరు రెబల్ అనుకుంటున్నారు అనే డౌట్. సపోజ్ ఎవరన్నా నిజంగానే దివ్య, సుమన్ శెట్టి అని అంటే వాళ్ళు రెబల్స్ కాదు. సో ఈ లోపల వీళ్ళు అందరూ డెమాన్ పవన్ని అనుమానించారనమాట, వాడే రెబలేమో అని. సో డెమాన్ పవన్ని గేమ్లోంచి తీసేస్తారు. సో ఇట్లా వీళ్ళు గేమ్లోంచి తీసేస్తుంటారు, వీళ్ళు రెబల్ అవుతుంటారు. ఈ మొత్తం పిచ్చి టాస్క్ పెట్టారు. అసలు టాస్క్కి మీనింగ్ లేదు, నిద్రపోతూనే ఉన్నారు. ఎప్పుడు మనం 24/7 చేసినా నిద్రపోతున్న టాస్క్లో పసలేదు. సో ఈ టాస్కులు సరిగ్గా పెట్టట్లేదు. వారానికి ఒకసారి నిలుగుతా పెడుతున్నారు. చక్కగా నిద్రపోవడానికి బోల్డ్ అంత టైం ఇస్తున్నారు. ఏం పెద్ద పని పాట లేదు. హాయిగా కూర్చోబెట్టి మేపి ఊరికే అదేంటి కంటెంట్ కోసం గొడవ ఆడుకొని డబ్బులు ఇచ్చి వీళ్ళకి వీక్లీ పేమెంట్స్ షో పేమెంట్స్ ఇచ్చి మేపుతున్నారు, అంతే తప్ప ఏం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చారండి, ఇప్పుడు సాయి కానీ, నిఖిల్ కానీ, గౌరవ్ కానీ, మిగతా వాళ్ళందరూ ఎట్లా గెలిపారు. ఆ ముగ్గురికి అసలు ఛాన్సే ఇవ్వరే. మేము ఇప్పటి నుంచో ఉన్నాము అంటే మరి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు బిగ్ బాస్? వాళ్ళేమో ప్రతిదానికి వాళ్ళని ఎలిమినేట్ చేయడం, ప్రతిదానికి మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారనడం. గౌరవ్ ఎంత టఫ్ ఫైట్ ఇస్తున్నాడంటే బాగా ఆర్గ్యూ చేస్తున్నాడు. అబ్బాయి నిఖిల్నేమో ఫస్టే తీస్తారు. ఇంకా అబ్బాయి రోజు అంటే ఇప్పుడు వీక్ అంతా కూర్చొని ఏం ఆడకుండా వాళ్ళకి ఆ ఛాన్సే ఇవ్వకపోతే, ఇప్పుడు మీరు 8 వారాలు ఉన్నారు, మీరు కూర్చొని ఉండొచ్చు కదా వాళ్ళకిచ్చి. వాళ్ళనేమో ఖాళీ కూర్చోబెట్టేసి మీరు కొత్తగా వచ్చారు, మీకు ఛాన్స్ లేదు, ఇది లేదు. గౌరవ్ ఎంత ఫైట్ చేసినా అబ్బాయిని తనూజతో ఎవ్వరు ఏగలేరమ్మా. ఆ అమ్మాయి నోరు మామూలు నోరు కాదు. ఇప్పుడు ఓవరాల్గా ఏమైంది, కళ్యాణ్ని, డెమాన్ని తీస్తారు, నిఖిల్ని తీస్తారు. తర్వాత ఏం చేశారు, ఈ 2 టాస్క్లు అయిపోయిన తర్వాత ఇంకా మీరు రెబల్స్ కాదు, ఇంకా సుమన్ శెట్టి గారు, దివ్య గారు ఇప్పుడు రీతుని పిలిచి రీతుని రెబల్ చేశారు. ఇప్పుడు రీతుకి ఒక టాస్క్ ఇస్తారు, నువ్వు అనవసరంగా ఒకరితో గొడవపడాలి, గట్టిగా గొడవపడి ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు అన్నారు. ఇమాన్యుయల్తో గొడవపడింది. ఏదో ఊరికే గొడవ, నువ్వు డెమాన్ పవన్ ఎట్లా తీస్తారంటే, నువ్వు ఇమాన్యుయల్ చేతిలో ఏముంది డెమాన్ పవన్ తీయడానికి, కానీ అందరు కలిసి ఓట్ చేస్తారు కాబట్టి తీస్తారు. అయితే గొడవపడి సాయిని ఎలిమినేట్ చేసింది కంటెండర్షిప్ రేస్లోంచి. సో సాయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా గౌరవ్ ఒకడు ఉన్నాడు. ఇప్పుడు గౌరవ్ని కూడా తీసేయాలని వీళ్ళ ఆలోచన.
సో నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ అదేంటి లివింగ్ రూమ్లో కూర్చోబెట్టి మళ్ళీ దాన్ని ఏమంటారు, సెకండ్ టాస్క్ ఏం చేశారు, ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని దాచిపెట్టాలి, నువ్వు దాచిపెట్టి ఇంకొకరిని ఎలిమినేట్ చేయొచ్చు అనే లోపల మళ్ళీ లివింగ్ రూమ్లో పిలిచారు. రీతుని నిఖిల్ ఐడెంటిఫై చేశారు, రీతునే రెబల్ ఏమో అని. రీతుది అక్కడితో రెబల్ అయిపోయింది. రెబల్ అయిపోవడంతో ఇంకా కంటెండర్షిప్ మాత్రం ఉంది, ఇంకా రెబల్ అది లేదనమాట. సో ఈ మధ్యలో చిన్న చిన్న టాస్కులు పెట్టారు. వీళ్ళకి ఏదో గ్రీన్ బ్యాడ్జ్లని ఫస్ట్ ఏమో ఇమాన్యుయల్ తీసుకున్నాడు, తర్వాత తనూజాకి ఇచ్చారు. ఇప్పుడు తనూజాకి ఇచ్చేటప్పుడు గౌరవ్ ఫైట్ చేశాడు, ఇప్పుడు నాకు ఇవ్వాలి, నువ్వెందుకు తీసుకుంటావనంటే ఆమె ఇంకా మామూలు నోరు కాదు, అసలు ఆమెతో ఎవరు నెగలేరు. సో థర్డ్ కూడా మళ్ళీ అదే టీం గెలిచినప్పుడు గౌరవ్కి ఇవ్వరే, డేంజర్ జోన్లో ఉంటాము మేము ఇంకా ఇప్పుడు, లేకపోతే ఇమాన్యుయల్ కూడా చాలా టూ మచ్గా ఆడుతున్నాడు, అసలు వచ్చి అసహ్యంగా అనిపిస్తుంది రాను. అంటే ఒక స్టేజ్ వచ్చేసరికి ఎథిక్స్ ఉండకుండా పోతాయి అన్నమాట ఇంకా. సో మొత్తానికి గౌరవ్ని అందరు కలిసి గౌరవ్ని అది చేస్తారు. గౌరవే రేపలు ఊరికే ఇప్పుడు గౌరవ్ కాకపోయినా నలుగురు గౌరవ్ పేరు చెప్తే ఎలిమినేట్ చేసేస్తున్నారు. ఆ లాజిక్ ఏంటి అసలు బిగ్ బాస్, ఆ గేమ్కి లాజిక్ ఏంటి? ఇప్పుడు తనుజని ఎలిమినేట్ చేయాలంటే తనుజ పేరు 5 చెప్పారంటే ఎలిమినేట్ చేసేస్తున్నారు. సో గౌరవ్ని టార్గెట్ చేశారు కాబట్టి గౌరవ్ని కూడా తీస్తారు. గౌరవ్ లేడు, ఇప్పుడు సాయి లేడు, నిఖిల్ లేడు, సంజన గారు లేరు, యాజ్ ఇట్ ఈజ్. ఇంకా ఇప్పుడు అన్నారు సుమన్ శెట్టి, దివ్య కంటెండర్ రేస్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా 5 తనూజ, భరణి గారు, రీతు అండ్ రాము, ఇమాన్యుయల్ ఉన్నారు. సో ఇందులో నుంచి 4 రమ్మన్నారు. సో రాము ఎప్పుడు గివ్ అప్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ రాముని మరి ఆల్రెడీ ఈ వీక్ ఎలిమినేషన్లో ఆల్రెడీ డిసైడెడ్ అనుకుంటాను, ఆల్రెడీ వాళ్ళు అనుకునే ఉండుంటారు. సో అబ్బాయి అన్వాంటెడ్గా అన్ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నాడు. సో రాము అన్నాడు నేను తప్పుకుంటానంటే ఇప్పుడు రీతు, భరణి గారు, ఇమాన్యుయల్ అండ్ తనూజ, సుమన్ శెట్టి, దివ్య కంటెండర్లు అయ్యారనమాట. సో వీళ్ళకి రేపు ఒక గేమ్ పెడతారు, వీళ్ళ నుంచి ఒకరు కెప్టెన్ అవుతారు. ఇప్పుడు మీరు చెప్పండి అసలు ఇందులో ఈ 1 వీక్ పొడిచి ఆడిన ఆటలో చివరికి రేపు తనూజ, నా గెస్ అయితే 110% రేపు తనూజ కెప్టెన్ అవుతుంది. ఎందుకంటే అందరితో ఆమె ఎంతైనా గొడవ ఆడుకుంటుంది, అక్కడ ఆడింది ఏమి ఉండదు, చచ్చింది ఏమి ఉండదు. సో కంటెండరు తనూజ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ లేదు. ఆ పై వీకు ఏముంది, ఆమెకి ఏదో ఇమ్యూనిటీ పవర్ ఉంది కదా, ఒక అస్త్ర ఏదో ఉంది. సో ఒకవేళ ఆ పై వీక్ కూడా ఆమె నామినేషన్స్లో వస్తే అప్పుడు సేవ్ అవుద్ది. అప్పుడు సేవ్ అయిన తర్వాత ఈ 2 వారాలు పోయినాయి, ఇంకా 2 వారాలు ఉంటాయి ఈ గేమ్లో. ఇప్పుడు ఈవెనే టాపిక్ తీసుకెళ్తారు కదండి దీని ప్రకారం. సో 99% తనూజానే ఈసారి ఈ బిగ్ బాస్ విన్నర్ అని తెలిసిపోతుంది కదా. అసలు అక్కడ శ్రీజ అయితే మొత్తుకుంటుంది, ఇప్పుడు ఆమెనే పూజ చేసుకుంటూ ఉండడానికైతే అసలు ఈ బిగ్ బాస్ షో ఎందుకు పెట్టారు, ఎందుకు ఇదంతా చేస్తున్నారని. ఇదంతా మనం వేరేలాగా మనం చూస్తున్నాము, ఏదో టాస్క్ అని తిప్పి ఆమెను ఇప్పుడు క్యాప్టెన్ చేస్తారు. ఈ వారం రోజులు మనం ఈ భరించిన దానికి ఆమెను క్యాప్టెన్ చేసి వచ్చే వారం ఒకవేళ నామినేషన్స్లో ఉంటే, వచ్చే వారం నామినేషన్స్లో ఉండదు క్యాప్టెన్ కాబట్టి, ఆ పై వారం ఆ అస్త్ర ఏదో వాడుకుంటుంది. ఆల్మోస్ట్ ఇంకా టాప్ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. సో ఇంకా 4-5 వారాలే ఉన్నాయి కాబట్టి ఇద్దరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోతారేమో. సో ఈ వారం రాము పోతాడేమో అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళే చెప్పేస్తున్నారు. నాకు ఎక్కడ అబ్బాయి హోమ్ సిక్ అని చెప్పినట్టుగానే నాకు ఎక్కడ కనిపించలేదు 24/7లో కూడా. హోమ్ సిక్ ఉన్నాడు, రాము వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి నామినేట్ చేశానని రీతు అనింది మొన్న నామినేషన్స్లో. సో రాము వెళ్ళిపోతాడు. ఇంకా లీస్ట్లో ఏమన్నా సాయియో సుమన్ శెట్టి గారు ఏమైనా బయట ఓట్ బ్యాంకింగ్ బాగానే ఉంది కాబట్టి సుమన్ శెట్టి గారు ఉంటారు, కానీ సాయిని తీసేస్తారేమో అనిపిస్తుంది. సో ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే రామును సాయి వెళ్ళిపోతారు. ఇంకా మిగతా వాళ్ళందరూ గట్టిగా పాతుకుపోయి ఉన్నారండి. అసలు వీళ్ళంతా వెళ్ళే రకాలు కాదు. ఇప్పుడు ఎటొచ్చి గౌరవ్ ఆ పైవారం ఏదో అటు ఇటుగా చేసి గౌరవ్ని నిఖిల్ని కూడా పంపించేస్తారు. మళ్ళీ ఈ దరిద్రాలే ఉంటాయి మనకనమాట. ఈ ఫస్ట్ నుంచి వచ్చిన ఈ చెత్త కుప్పే ఉంటుంది. దాంట్లో ఇప్పుడు తనుజాని విన్ చేయడానికే ట్రై చేస్తున్నారు. ఓవరాల్గా ఈ మొత్తం గేమ్ పెట్టింది బిగ్ బాస్ షో సీజన్ 9 స్టార్ట్ చేసిందే తనుజాకి టైటిల్ ఇవ్వడానికే అనిపిస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా చూస్తుంటే ఇప్పుడు డెమాన్ పవన్ కన్నా, భరణి గారి కన్నా, అదేంటే దివ్య కన్నా ఇప్పుడు తనుజ ఏం ఆడిపోచిందో నాకు ఇప్పటివరకు అర్థమే కావట్లేదు. ఆ నోరేసుకొని ఆ ఏడ్చి అరిచి గొడవాడి ప్రతి చోట అదేంటి కంటెంట్ ఇచ్చుకుంటూ ఉండడం తప్ప వేరే ఏమీ లేదబ్బా. సో ఇది జరిగిందనమాట. రేపు క్యాప్టెన్సీ
నేను అనుకోవడం తనుజాకే ఇస్తారని. మనం మళ్ళీ ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకుందాం రేపు. సో అంతవరకు ఉంటానండి. నా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వాళ్ళకి కొంచెం ఇన్ఫామ్ చేయండి. రేపు మళ్ళీ బిగ్ బాస్ ఈ కెప్టెన్సీ దాని గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.